గత కొద్ది రోజులకెళ్ళి చూసుకుంటే లావణ్య రాజ్ తరుణ్ వివాదం అనేది ఎంత రచ్చలేపిందో మన అందరికీ తెలుసున్నాయి. మళ్ళీ ఇప్పుడు మొదట్ల అందరూ రాజ్ తరుణ్నే తప్పుబట్టి ఇక ఆయనని ఒక మోసగాళ్ళ లెక్క చూడడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత బాధితురాలైన లావణ్యకు మాత్రం ఎక్కువ మద్దతు అనేది లభించింది. అయితే లావణ్య కేసు టేకప్ చేసిన కళ్యాణ్ అనిల్ సుంకర ఇక రాజ్ తరుణ్ మీద చాలా వ్యతిరేకతతోని ఆయన బలమైన పాయింట్లతోని ఇక ఈ కేసు విషయంలో ఈ మీడియా దృష్టిని అయితే ఆకర్షించిండు. ఇక మరికొద్ది రోజులకెళ్ళి ఇక చూస్తుంటే పరిస్థితి మొత్తం తారుమారైందంట. ఎందుకనంటే వీళ్ళిద్దరి తీరును చూస్తుంటే జనాల అభిప్రాయం మాత్రం మొత్తం మారేటట్టుగా మారిపోయిందంట. ఎందుకనంటే ఇక ఎవరైతే రాజ్ తరుణ్ కి మద్దతు తెలుపుతున్న ఆర్జే శేఖర్ భాష ఉన్నాడు, ఇక టీవీ ఛానల్ లైవ్ లని లావణ్య చెప్పుతోని కొట్టడంతో అంతేకాకుండా ఇక అట్లాంటి దారుణమైన బూతులు చేసిన సందర్భంలో ఇక ఆయనను కూడా వ్యతిరేకత అనేది ఎదుర్కొన్నది. మళ్ళా అదొక్కటే కాకుండా ఆ తర్వాత కొన్ని సందర్భాలల్లో ఇక ఒక వీడియో క్లిప్ అయితే బయటపడ్డది ఈమెకి సంబంధించింది. మళ్ళీ ఆ వీడియో క్లిప్ చూస్తుంటే ఈమె వాడిన భాష ఇక ఈమె మాట్లాడిన బూతులు గిట్లా వింటుంటే మాత్రం వాయమ్మనే అసలు ఏం బూతులు ఇవి, ఏం భాష ఇది అనేటట్టుగా చిల్లరగా అసలు చాలా దారుణంగా మాట్లాడిందని అందరూ జనాలు చూస్తుంటే తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే నమ్మురి. మళ్ళా గదొక్కటే కాకుండా ఇటువంటి సమయంలో ఇక రోజు రోజుకి ఇవ మీద అనుమానాలు ఇట్లాంటివి వ్యక్తమవుతున్న సమయంలో ఇక ఓ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆశ్చర్యపోక మనం మానం. ఎందుకనంటే ఈమె గత కొద్ది రోజులల్లా డ్రగ్స్ కేసు విషయంలో జైలుకు అయిన సంగతి మనకి ఎరకనే. ఇక అప్పట్లో రాజ్ తరుణే నన్ను బలవంతంగా దీంట్లో ఇరికిచ్చిండని గుట్లా ఆమె ఆరోపణలు అయితే చేసింది. ఇక ఈ కేసు విషయం గురించి మాట్లాడుకుంటా ఓ ఇంటర్వ్యూలా గిట్లా అన్నదనంట. గైతే నన్ను నర్సింగ్ పోలీస్ స్టేషన్ కి దోల్కపోయారు. ఇక ఆడ 1.5 రోజు పాటు నన్ను ఆడనే ఉంచిరు. ఇక ఆ తర్వాత A2 కేసు కింద నన్ను అరెస్ట్ చేసి జైల్లో పంపిరు అని అన్నాడు. ఇక నిజానికి అసలు ఇటువంటి కేసులు తప్పించుకోవడం ఎంత పని చెప్పురు. ఇక అది ఇట్లా రాజ్ తరుణ్ కి ఇక నా దగ్గర 4 గ్రాముల డ్రగ్స్ ఉన్నా కానీ ఇక అట్లా ఉన్నోళ్ళు చాలా మంది ఎంతమంది డబ్బులు ఇచ్చి వదిలించుకోవట్లేరు చెప్పురి అనుకుంటా నాకు సహాయం చేసే పరిస్థితిలో రాజ్ తరుణ్ ఉన్నా కానీ నన్ను మాత్రం తప్పించలేదు అనుకుంటా ఈమె చెప్పుకొచ్చింది. ఇక ఈమె మాటలు బట్టి చూస్తుంటే మాత్రం ఇక ఈమె దగ్గర 4 గ్రాముల డ్రగ్స్ మాత్రం ఉన్నది వాస్తవమే. కానీ ఈవని ఈ కేసులకెళ్ళి రాజ్ తరుణ్ తప్పించబలేడు అనే వాదన మాత్రం వినబడుతున్నది. ఇక దీని మీద ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది బయటపడ్డది, మస్తుగా వైరల్ అవుతున్నదంట. అయితే జనాలు దీన్ని చూసిన వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే అసలు గిదేం బాధన అనుకుంటా ఈవనే తిప్పి తిడుతున్నారంట, విమర్శిస్తున్నారంట. ఇక చూసిరా ఎవరు తీసుకున్న గోయిలా వాళ్ళే పడతారంటే గిదేనేమో మరి. ఇక ఏదేమైనా సరే గాని ఇద్దరు ఇట్లా ఎవరు తప్పు చేసిరా అనేది బయటపడే వరకు మనం ఎవరిని నిందితుడు అనేది చెప్పలేం గినక ఇక న్యాయం ఎవరి వైపు ఉన్నదో గాల్లే గెలవాలని కోరుకుంటా మళ్ళా ఇంకో ముచ్చటితోని కలుద్దాం. ఏమంటారు? పోయేస్తా.